వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, మనము టీఎస్ టెట్ చూడండి, తెలంగాణ స్టేట్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. దాంట్లో క్వశ్చన్ పేపర్ వచ్చేసి పేపర్ 1 తెలుగు 2 జూను 24 అదే 2024 షిఫ్ట్ 2లో జరిగిన పేపర్ 1 తెలుగు పేపరు. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో ఎటువంటి బిట్స్ వచ్చాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, పోనీ ఈ ఎగ్జామ్ రాయకుండా మిగతా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, మిగతా వాళ్ళకి పేపర్ ఎలా వచ్చింది, అందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలోంచి ఎలాంటి బిట్స్ వచ్చాయి ఒకసారి మీరందరూ అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి నెక్స్ట్ డిఎస్సికి యూజ్ అవుతాయి అన్నమాట. ఎలాంటి బిట్స్ అడుగుతున్నారు, ఎలాంటి బిట్స్ చదవాలి, ఎలా పేపర్ వస్తుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సరే, ఇంకెందుకు లేటు, ఫస్ట్ బిట్ ఏమిచ్చారు? పియాజే ప్రకారం క్రింది వాటిలో ఒకటి పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణం కాదు అని ఇచ్చారు. ఆప్షన్స్ ఏమిచ్చారు? విపర్యాత్మక భావన, సెకండ్ ఆప్షన్ అంతర్నిహిత ఆలోచన, థర్డ్ అహం కేంద్రీకృత ఆలోచన, ఫోర్త్ సర్వాత్మవాదం అని ఇచ్చారు. చూడండి, ఆన్సర్ ఏంటి? విపర్యాత్మక భావన. ఇది గవర్నమెంట్కి ఇచ్చింది. ఇందులో కరెక్టా రాంగా అనేది ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పింది. చూడండి ఒకసారి పేపర్ ఎలా వచ్చింది అని. పిల్లల వేళ్ళ కంటే ముందు అరచేతుల కంటే ముందు చేతులు అభివృద్ధి చెందుతాయి అనేది ఈ పెరుగుదల వికాస సూత్రం ద్వారా వివరించబడింది. దేని ద్వారా అంట? సమీప దూరస్థ దిశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తి ఈ దశలో మంచి వ్యక్తిగా ఉండటం ద్వారా ఇతరుల అభిమానాన్ని మరియు ఆమోదాన్ని పొందాలనుకుంటాడు. ఏ దశ? సాంప్రదాయ స్థాయి 3వ దశ. విద్యార్థుల మునుపటి జ్ఞానాన్ని మరియు భవిష్యత్తులో వారు రాణించగల రంగాలను అంచనా వేయడానికి ఉపాధ్యాయుడు ఈ పరీక్షలను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఏ పరీక్షలు? సాధన మరియు సహజ సామర్థ్యం. శాబ్దిక మరియు అశాబ్దిక అంశాలు రెండింటిని కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏది? ది వెప్లర్ స్కేల్. ఒక వ్యక్తి తన కుమార్తె వివాహానికి తనకు అత్యంత సన్నిహితులలో ఒకరిని ఆహ్వానించడం మర్చిపోయి, ఏమైనప్పటికీ అతను ఆ సమయంలో అంతర్జాతీయ పర్యటనకు పోవాలనుకున్నాడు కాబట్టి అతను రాలేడు అని తన చర్యను సమర్థించుకున్నాడు. దీన్ని ఏమంటారు? హేతుకీకరణం. సాంఘిక సిద్ధాంతంను ఈ విజ్ఞాన శాస్త్రవేత్త అందించారు. ఎవరు? ఎరిక్సన్. ఈ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం అభ్యసనం అనేది అంతర్దృష్టి. ఏది? మార్క్స్ వర్ధిమర్ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం. కార్యక్రమాయుత అభ్యసనం ఈ అభ్యసన సిద్ధాంతం ద్వారా ఆమోదించబడింది. ఇది కార్యసాధక నిబంధనం. పిల్లల అభ్యసనంలో ఎవరు పరిజ్ఞానం ఉన్న ఇతరులు ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. వయోలిన్ నేర్చుకోవడం సితార్ నేర్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. ఇది దేనికి ఉదాహరణ? ప్రతికూల బదలాయింపు. ఇక్కడ చూడండి, SQ4R అభ్యసన మరియు స్మృతి టెక్నిక్లో ఉన్న దశల సంఖ్య ఏది? 6. మాస్లో ప్రేరణ సిద్ధాంతంలో ఆప్యాయత అనేది ప్రేమ, వాత్సల్య సంబంధిత అవసరం. అభ్యసకుడి కేంద్రీకృత బోధనలో బోధకుడు ఒక వనరుగా ఉపయోగించబడతాడు. క్రింది వాటిలో ఒకటి ఇంటర్యాక్టివ్ బోధన దశ యొక్క కృత్యం. పాఠ్యం ప్రారంభించడానికి ప్రశ్నలు అడగటం. బ్రూనర్ ప్రకారం క్రియాత్మక ప్రాతినిధ్యంలో పిల్లలు ఉపయోగించేటివి చలన కృత్యాలు. శోధన ఆధారిత అభ్యసనానికి సంబంధించిన క్రింది వాటిలో సరైనది అభ్యాసకులలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. గులాబీ మొక్కను తాకడంతో గాయపడిన ఓ అమ్మాయి పూల మొక్కలన్నింటినీ తాకడం మానేసింది. పావ్లోవ్ ప్రకారం ఇది ఏ నియమాన్ని సూచిస్తుంది? సాధారణీకరణం అని ఇచ్చారు.
నిర్మాణాత్మక మదింపుకు సంబంధించని దానిని గుర్తించండి. ఇది ఒక విద్యా సంవత్సరంలో 2 సార్లు నిర్వహించబడుతుంది. ప్రజాస్వామిక నాయకత్వాన్ని ప్రతిబింబించే లక్ష్యాన్ని గుర్తించండి. సమూహ చర్చలను ప్రోత్సహిస్తుంది. ప్రతి పిల్లవాడు ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం సముచిత ప్రభుత్వం యొక్క బాధ్యత కానిది ప్రభుత్వ యాజమాన్యం లేదా నిధులు అందని పాఠశాలలో వారి ఎంపిక ప్రకారం చేరిన పిల్లల ఫీజును తిరిగి చెల్లించడం. అభ్యసన ఫలితం సాధించడం అనేది విద్యార్థికి సంబంధించి దీనిని సూచిస్తుంది. సాధన విద్యార్థి సాధన ఆమె సామర్థ్యం, కుటుంబం నేపథ్యం, పాఠశాల సౌకర్యాలు, ఉపాధ్యాయుని నైపుణ్యం మొదలైన వాటి ద్వారా ప్రభావితం అవుతుంది. ఉపాధ్యాయునిగా కారణం మరియు ప్రభావం సంబంధ ఆధారంగా ఇచ్చిన స్టేట్మెంట్లోని ప్రభావమును గుర్తించండి. అంటే సాధన. సమర్థవంతమైన ఉపాధ్యాయుడు విద్యార్థుల వైయక్తిక భేదాల్లో ఈ విధంగా వ్యవహరిస్తాడు. పిల్లలందరి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధనాభ్యాసన ప్రక్రియను అమలు చేస్తాడు. క్రింది వాటి నుండి విద్యార్థి ఒక భావనను అభ్యసించడానికి కావలసిన శారీరక, మానసిక సంసిద్ధతను సూచించే అంశాన్ని గుర్తించండి. పరిపక్వత. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత స్థితిలో ఉపాధ్యాయుడు అభ్యాసకులందరికీ సౌకర్యకర్తగా పాత్ర పోషించాలి. పిల్లలలో ఆప్యాయతలేమి యొక్క ప్రభావాలను గుర్తించండి అన్నారు. చూడండి, ABCD అంట. వాగ్వికాసం ఆలస్యం అవుతుంది, ఇతరులతో కలిసిపోవడంలో ఇబ్బంది, స్వార్థపూరితంగా ఉండటం, ఏకాగ్రతగా ఉండలేకపోవటం. అభ్యాసకుని యొక్క సాంఘిక సాంస్కృతిక సందర్భం దేనికి సంబంధించింది? అభ్యాసకుడి గుర్తింపుకు సంబంధించింది. స్మిత తండ్రి ఆమెకు ఒక పక్షిని చూపించి అది ఏ పక్షి అని అడిగాడు. స్మిత ఈ పక్షి లక్షణాలను వివిధ పక్షుల గురించి తనకున్న స్మృతితో పోల్చి ఇది పావురం అని చెప్పింది. ఇక్కడ స్మిత ఆలోచన ఏది? సమైక్య. NCF 2005 ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలో అభ్యాసకులకు నిమగ్నం చేసే రూపాలను గుర్తించండి అనింది. చూడండి, పరిశీలన, అన్వేషణ, విమర్శనాత్మక ప్రతిస్పందన, విశ్లేషణ. నెక్స్ట్ ఇన్ని బిట్స్ వచ్చాయన్నమాట. 30 బిట్స్ వచ్చాయి. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి పేపర్ 1 తెలుగులో 2 జూన్ షిఫ్ట్ 2లో జరిగింది. చూడండి ఒకసారి బిట్స్